నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెరవల మండలం కండవేలి గ్రామంలో అయితే ఉన్నాం. మనతో పాటు 8 ఎకరాల విస్తీర్ణంలో కంద సాగు చేస్తున్న రైతు అడగల శ్రీరామూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ కందే కాకుండా ఒక 20 ఎకరాలు విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు అయితే పండిస్తున్నారు. ఆయన పండించే పంటలో ఏమిటి, ఈ 8 ఎకరాల విస్తీర్ణంలో కంద సాగు ఎట్లా చేస్తున్నారు, ప్రస్తుత మార్కెట్ ధరలు ఎట్లా ఉన్నాయి, కందలో సస్యరక్షణ యాజమాన్యం ఎట్లా ఉంటుంది, కంద సాగులో రైతు అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతుబడికి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే అండి శ్రీరామూర్తి గారు. మీరు మొత్తంగా ఎన్ని ఎకరాలు విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? మొత్తం 20 ఎకరాలు సుమారు చేస్తున్నాం. ఇప్పుడు అంటే కంద విషయానికి వచ్చేటప్పుడు కంద ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? కంద 8 ఎకరాలు వేసి మన 7. అంటే అంటే 8 ఎకరాలతో పాటు 8 ఎకరాలతో సహా కలుపుకుని ఒక 20 ఎకరాల వరకు చేస్తున్నారు. ఇంకా ఏ పంటలు పండిస్తారు? చక్కెరకేళి వేసామండి, కొప్పర, చక్కెరకేళి వేస్తాం. ఇంకా ఇంకా ఇతర పంటలు కూడా పారుని బట్టి పచ్చిమిరకాయ తోటలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ 20 ఎకరాల్లోనూ ఈ ఎర్ర చక్కెరకేళి, కర్పూరారెడ్డి, దొండ, ఇంకా ఇంకా రకాలు ఉన్నాయి. పసుపు ఇంకా దొండపోతు కూడా ఉన్నదా, పదులు కాకరపదులు అవి మారుతూ ఉంటాం. అదేలేండి, అదేలేండి. 5 ఎకరాలు పచ్చంగా పందిరు ఉందన్నమాట. అంటే కూరపాదులు బట్టికి పెడతారు. దొండపాదులు ఒకసారి సరిగ్గా బాగోపోతుంటే మారుతూ ఉంటాం పందిరి మీద. నిరుడు కంద విస్తీర్ణం ఎంత విస్తీర్ణంలో వేసారు? ఈ సంవత్సరం ఎంత వేసారు? నీరు అయితే ఒక 6 ఎకరాలు వేసాను. 6 ఎకరాలు వేసి నిరుడు రేట్లు పెద్దగా లేవు, తక్కువగానే ఉన్నాయి. దిగుబడి బాగా వచ్చింది, వర్షాలు గట్ట కుర్తున్నాయి. ఇప్పుడు మనం ఈ సంవత్సరం 8 ఎకరాల విస్తీర్ణంలో మీరు కంద సాగు చేస్తున్నా అంటున్నారు. మొదటగా మనం కంద వేయాలనుకున్నప్పుడు పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? ముందు దుక్కు దున్నుకుండి శుభ్రంగా 2 సార్లు అంటు తోట చేయను అయితే పవ్వు కట్ట వేయించుకుండి దుక్కు కట్ట దున్నుకుండి పరులు తోలేసుకుంటాము. పరులు తోలినప్పుడు కొంత సూపర్ డిఏపి ఏదో జల్లుకుంటాం. దుక్కులో సూపర్ డిఏపి ఎకరానికి మీరు చెప్పి ఎరువులు ఎంత అందించాలండి? ఒక 2 బత్తాలు డిఏపి అయినా లేకపోతే 3 బత్తాలు సూపర్ అయినా ఏదో ఒకటి. పశువులు ఎరువు ఏమన్నా అందించాల్సిన పరిస్థితి వెళ్ళే అవకాశం ఉంటే పశువుల ఎరువు కూడా తోలిస్తాము. మీకు అంటే రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉంటే పశువుల ఎరువు అందిస్తారు. లేకపోయినా కూడా పర్వాలేదు, మామూలుగా వేసేసి పది తోలేసి కందగా పెడతాం అన్నమాట. ముందుగా మీరు ఎకరం విస్తీర్ణంలో లెక్క కట్టుకుంటే కనుక ఎకరం విస్తీర్ణంలోనూ ఎంత విత్తనం అయితే మీరు ఎత్తవలసి వస్తుంది? మేము ఎకరానికి 25 పుట్లు గారికి ఇస్తాము. కొంతమంది 20 వేస్తారు, కొంతమంది 25 వేస్తారు, 30 వేస్తారు. కానీ మీరైతే ఎంతవరకు ఇస్తారు? 25 అంటే 25 పుట్లు అంటే పుట్టి ఎన్ని కేజీలు? మీరు 250 కేజీలు. 250 అంటే ఒక 6 టన్నుల 250 కేజీల వరకు, అంటే 6 టన్నుల నుంచి ఆ పైన ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు విత్తనం కంద పంట విషయానికి వచ్చేటప్పటికి అన్ని పంటల తీరుగా ఉండదు. కంద విత్తనం ఎక్కువ రేటు పలుకుతూ పెట్టుబడి ఎక్కువైపోతుంది. మీరు సొంత విత్తనమా మీకు కొని తెచ్చి వేసారా? 8 ఎకరాలు విస్తీర్ణంలో సొంత విత్తనం ముందు నుంచి ఎప్పటి నుంచో 10 సంవత్సరాల మట్టే మాకు ఈ కంద తోటి ఉందా, అలా తక్కువ వేసుకుంటూ వస్తున్నాము. అలాగే నీరు నుంచి కొంచెం పెరిగింది. నీడు 6 ఎకరాల నుంచి 6 ఎకరాల్లోనే ఒక 2 ఎకరాల కంద ఉంచుకుంటే 200 పుట్లు. ఆ 200 పుట్లు పాతికలు గేడు చేసి 8 ఎకరాలకి 8 పాతికలు వేసాం. మొత్తం ఇప్పుడు నాటిన దగ్గర నుంచి ఎన్ని దఫాలుగా ఎరువులు అందించవాలి చెప్తాను. మేము కొంచెం వెనక్కి తిరిగేసాము. ఎకరానికి లెక్క చెప్పండి. ఒక ఎకరానికి నాటిన దగ్గర నుంచి ఎన్ని దఫాలుగా మీరు మన ఎరువులు అందించవాలి చెప్తారు? మామూలుగా అయితే 2 దఫాలుగా వేస్తే సరిపోద్ది. మేము అయితే 7 వర్షాలు లేక ముందు జనవరిలో వేసిన వలన మేము మార్చి ఆ మధ్యలో కోట వేసుకున్నాం. ఇప్పుడు ఎండలు వచ్చేసినాయి, నేను వేస్తాం అనేసాము. ఒక కోటతోటే సరిపోయింది. మళ్ళీ ముందుగా వేద్దారనుకుంటే 7 వర్షాలు లేక మళ్ళీ జల్లలేదు. రెండోసారి ముందరకుండా వేసినప్పుడు మళ్ళీ 1435 యూరియా, పొటాసు అవి కలిపి ఎకరానికి 6 బస్తాలు, ఎకరానికి ఒక 6 సార్లు 2 సార్లు ఇవ్వాల్సి వస్తుందండి. 2 మాటలుగా ఇవ్వాలి. అంటే వేసిన మనం ఇచ్చిన దగ్గర నుంచి ఎన్ని రోజులు పంట ఇవి?
ఇది 8 నెలలు పంట మొత్తం పూర్తి కాలం అవుతాయి. మనం 1 నెల ముందు తవ్వేసుకోవచ్చు, ఒక 4 నెలలు వెనక్కి అంటే మన ధరల వీలుని బట్టి మీరు వెళ్తా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ చూసి చేను ఇప్పుడు మీకు తవ్వకానికి సిద్ధంగా ఉందా? ఇప్పుడు తవ్వకానికి ఇంకొక నెల పోతే బాగా కరెక్ట్ అన్నమాట. ఆగస్టు ఆఖరికి మేము జనవరి ఆఖరుగా మధ్యలో వేసాం కాబట్టి ఆగస్టు ఆఖరికి అయితే మొత్తం గొడుగు పడిపోద్ది. ఇప్పుడు అయితే కొంచెం తక్కువ వస్తుంది ఇంకా. అంటే కొంతమంది రైతులు అయితే ఇదే తీరుగా ఉన్నప్పుడు తవ్వకం జరుగుతుంది, అమ్మకం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ నెల ఈ ఆగస్టు నెల అంటున్నారు, 8 నెలల పూర్తి కాలం అయిపోయేటప్పటికి ఈ మొక్క అంతా గొడుగు అంతా పడిపోతుంది అంటున్నారు. గొడుగు పడిపోయేదాకా ఉంటే మీకు లాభం ఏంటి? గొడుగు అయిపోయేదాకా ఉంటే దగ్గర 10 ఫుట్ల దాకా ఎగట్ట ఊరిలాగా అవకాశం ఉంటుంది. ఒక 60 ఊరుతుంది అన్నది, 70 దాకా ఊరొచ్చు. చిన్న కాయ పెద్ద కాయ కూడా అన్ని కూడా వస్తుంది లెక్కలోకి. ఇప్పుడు అయితే రాదు, తక్కువ వస్తుంది అన్నమాట. నీటి తడులు ఎలా ఇవ్వాల్సి వస్తుందండి? ఈ నీటి తడులు ఎట్లా ఇవ్వాలి మీరు? మేము జనవరి కాడి నుంచి అయితే 15 రోజులకి కట్ట ఇవ్వచ్చు, ఫిబ్రవరి కాడి నుంచి వారానికి ఒకసారి ఇవ్వాలి. అంటే మీరు ఫిబ్రవరి కాడి నుంచి ఇవ్వాలంటే ఇప్పుడు ఎండల తీవ్రతను బట్టి మీరు మే నెలలో అయితే 4 రోజులకి కూడా ఇవ్వాల్సిందే. ఈ కందకి బాగా నీరు అవసరం. నీటి సౌకర్యం లేకపోతే కంద పంట మీకు ఏం ఇబ్బంది ఉంటుంది? నీరు సౌకర్యం లేకపోతే కంద మేము కొన్ని చేయలు వేయం. కానీ నీరు సౌకర్యం లేకపోతే మే నెలలో సరైన ఎండ దెబ్బ తగిలినప్పటికీ మొత్తం కంద చాలా తేడా. పంట మీద ఏ ఎఫెక్ట్ చూపించారు? దిగుబడి చూపించదా? ఆడిపోయి ఇంకా ఊరికి తగ్గిపోద్ది. ఊరికి తగ్గిపోయింది అంటే పండిపోయినట్టుగా అయిపోద్ది. మే నెల అన్నాలో కలిసి 4 రోజులు 5 రోజులకి తడి ఉండాలి. ఆ రోజుల్లో కానీ వర్షాలు కురిసినాయి అంటే బాగా ఉపకారం అన్నమాట. బాగా నెలలో కానీ వర్షాలు కురిస్తే, వర్షాలు కూరకపోతే ఇంకా మన నీరు పని మీద ఉండాలి. దాని మీద మేము సొంతంగా ఎక్కడ బోర్లు ఉన్నా ఇంజిరాలు ఉన్నా వేస్తాం, లేకపోతే ఇంకో పంట వేసుకుంటాం అన్నమాట. మొక్కకి దూరం ఎట్లా పెడతారు? మేము దిమ్మ 4 అడుగులున్నర దిమ్మ వేస్తాం. దుంపకే 2 అడుగులు 2 అడుగులు సుమారు కొద్దిగా పెడతామన్నమాట. రెండు దాటి 26 అంగుళాలు కానీ 24 అంగుళాలు 28 అంగుళాలు వీళ్ళని పెట్టాను. 26 పెట్టామన్నమాట. అంటే సాలుకి మధ్య ఎంత దూరం ఉంటుందండి? బూదికి 4 అడుగులున్నర వచ్చేది. 4.5 సాలుకి 4.5, మొక్క మధ్య 26 అంగుళాలు 25 అంగుళాలు దూరం పెట్టుకుంటారు. ఇది ప్రస్తుతం నిరుడు కూడా ఈ కంద వ్యవసాయం చేశానన్నారు. నిరుడు మీరు అంటే క్వింటాల్ లెక్క కాదు, పుట్టి లెక్క చెప్తున్నారు. పుట్టి ఏ రేటు? అప్పుడు నిరుడు రేట్లు ఎట్లా ఉన్నాయండి? పుట్టు ముందర మొదలెట్టినప్పుడు బాగానే ఉన్నాయి, తొలికొండగా. కానీ మేము తవ్వినప్పటికి 6,000 తవ్వేమాట మొత్తం. 6,000 తవ్వితే నీరు వాతావరణం చాలా బాగుంది. ఉన్న దాన్ని బట్టి దిగుబడులు బాగా వచ్చినాయి. ఈ సంవత్సరం పరిస్థితి అండి, ఈ సంవత్సరం దిగుబడులు తక్కువగా ఉండేలాగా ఉన్నాయి. రేటు కూడా నీళ్ళ మీద కొంచెం ఇంకా 1000 రూపాయలు తక్కువలోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుత ధరలు ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడు 5,000 అంటున్నారు, 200 అటు ఇటు ఉన్నాయి అంతే. ఈ 8 ఎకరాల విస్తీర్ణంలో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి తవ్వకం జరిగింది ఏమన్నా ఉందా? మేము ఇంకా అసలు మొదలెట్టలేదు, ఇంకా తవ్వలేదు. దాకా కూడా తవ్వమాట. ఇప్పుడు ప్రస్తుతం రేట్ల ధరలు ఎట్లా ఉన్నాయండి? 5,000 అంటున్నారు. గోదావరి కొద్దిగా 200 అంటున్నారు ఎగట. అంటే ఇది మొత్తంగా చూసుకుంటే ఈ చేను వరవడిని బట్టి, ఈ చేను తీరుని బట్టి మీకు ఎకరానికి దిగుబడి ఎంత రావచ్చని మీకు అనిపిస్తుంది? మేము ఇప్పుడు అయితే 70 ఫుట్లు ఎకరం, 70 ఫుట్లు మయంగా వస్తుంది అనుకుంటున్నాం. అదే ఆగస్టు నెల ఆఖరికి తవ్వుతాయి. మీరు అనుకున్నట్టు పూర్తి కాలం ఉంచితే కనుక ఒక 70 ఫుట్ల వరకు, ఎకరానికి 70 ఫుట్ల వరకు అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు. అంటే మొత్తం విత్తనం మీద కాబట్టి విత్తిన దగ్గర నుంచి కూలి పనులు, ఎరువులు, ఈ పొలం మీరు సొంతంగా మీ కౌలుకి చేస్తున్నారు? ఇది కౌలు చేసిదే, సొంతంలోనే ఉన్నదే. ఎలాగైనా అంటే మీరు కౌలు కూడా లెక్కేసుకున్నా, విత్తనం మీది కాబట్టి కౌలు ఎకరానికి ఎంత అండి? 50,000. విత్తనం మీ సొంత విత్తనం కాబట్టి విత్తనం పక్కన పెడితే మొత్తంగా ఖర్చు కౌలుతో సహా కూలి పనులు, ఎరువులు, నీటి తళ్ళు, ఈ అన్నిటికి ఎకరానికి ఇంచుమించుగా ఎంత ఖర్చు అవ్వచ్చు పంట పూర్తయి లోపల? ఒక 50,000 మంది ఖర్చులు మొత్తం అన్నిటికి ఒక 50,000 అవుతుంది. 50,000 ఏమో మగతాన్ని లెక్కేసుకుంటాం. ఈ రెండు, ఈ కన్నదేమో ఈ బాగా మెయిన్ ఖర్చు ఏమో ఇత్తనం.
అంటే ఇప్పుడు అంటే మీరు సొంత విత్తనం కాబట్టి మీకు ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. అది ఏదైనా పెట్టుబడే. కాకపోతే ఖర్చు విత్తనం కొని వేయాలి అనుకుంటే ఎకరానికి సుమారుగా ఎంత అవ్వచ్చు? 25 అంటే మన ఇక్కడ జనవరి నెలలో పాతకం, డిసెంబర్ జనవరి నెలలో పాతకం మొదలు పెట్టారన్నారు. అప్పుడు విత్తన రేట్లు ఎట్లా ఉన్నాయి? మేము తవ్వింది 6,000 తవ్వినా మాకు మళ్ళీ మేము తవ్వి మళ్ళీ అన్ని సగపెట్టేటప్పటికి 7,000కి ఇచ్చేసింది. 7,000 పైన వేసారు అందరూ. మాకు అందమాలని కొద్దిగా 7,000కి ఇచ్చింది పుట్టు. 7,000 అంటే 25 పుట్లు కడికి 7, 14 1,70 వరకు విత్తనం ఖర్చుగా అవుతుంది. ఇది కలుపుకుంటే 2,50 సుమారు 2,50 అవుతుంది. అంటే మీరు చెప్పిన లెక్కన ఒక 5,000 ఇప్పుడు ప్రస్తుత ధర లెక్కేసుకున్నా ఒక 3,50 దాకా రావచ్చు. అంటే బాగా ఇంత పెట్టుబడి పెట్టి ఒక 8 నెలల కాల పరిమితికి ఎకరానికి 1,00,000 ఒక 80,000 రూపాయలు లాభం అంటే కొద్దిగా రైతుకి గిట్టుబాటు అవ్వచ్చు అంటారా? అవ్వచ్చు అంటే చేను బాగా మారుతుంది అన్నమాట. చేను మనం పంట మార్చుకుంటాం కోసం కొంత ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ దీంట్లో ఇంకంత వేసినమ్మటనే మనం ఏ అంటి తోట వేసుకున్నా ఏం వేసుకున్నా బాగా వస్తుంది. అదొకటి ఏడేమో అనుకోకుండా కొంచెం రేట్లు తక్కువ. మరి అదే నీళ్ళు అయితే 100 పుట్లు కడుగు ఊరింది. ఆ 25 పుట్లు పడితే మనకి ఇంకో 1,00,000 రూపాయలు తరగచ్చండి. అంటే ఎండల మూలనే కొంచెం తగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ పంట కలుపు తీతల వరకు వస్తే ఎట్లా తీయాలి? మీరు ఎన్ని మార్లుగా తీయవలసి వస్తుంది ఎకరంలో? ఈ పంట 8 నెలల కాలం 7-8 సార్లు తీయవలసి వస్తుంది. కనసేలు అంటే ములిసి దాకానే కలుపు, కానీ అక్కడ నుంచి కనసేలులో కొంచెం తక్కువగా ఉంటది. కలుపు తీతలో కొద్ది సమస్య తక్కువగా ఉంటది. కంట బాగా ములిసి అన్ని బాగుంటాయి. ముందుగా ఎదిగేటప్పటికి ఎదిగే వరకు కలుపు తీతలు తీయవలసి వస్తుంది. ఇంకా తర్వాత కొంచెం పలస పడిపోద్ది. ఒక ఎకరం అంటే ఒక 500 రూపాయలు 2 మనుషులు తీస్తే అయిపోయేలాగా ఉంటది. ముందరలో అయితే ఎకరం 10 మంది తీస్తారు 2,500 రూపాయలు అయ్యేలాగా ఉంటది. అందుకే మనకి యావరేజ్ ఖర్చుల మీద మొత్తం అన్ని కలిపితే మందు ఖర్చులు అన్ని కలిసి ఒక 50 ఉంటది. 1,00,000 రూపాయల వరకు 50 ఖర్చు 50 మగతా 1,00,000. 1,65,000 ఇది 2,65,000 మొత్తంగా ఖర్చులు చూస్తే ఇది 2,65,000 సొంత విత్తనం కాబట్టి మీకు మనం మామూలుగా ఎక్కడన్నా వడ్డీ తెచ్చుకున్న వాళ్ళు కట్టాలి 3 లక్షలు కిడుతుంది. వడ్డీ తోటి కట్టాలి 3 లక్షలు కిట్టుబడి ఎకరం వచ్చి 3 లక్షలు కిట్టు ఉంది. అంటే విత్తనం దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని వడ్డీలు వేసుకున్నాం అంటే వస్తే ఇది ఇప్పుడు 30 లక్షలు మనకి 3,50 అవకాశం ఉంటాయి. ఇంకా మళ్ళీ అయితే రేట్లు తగ్గొచ్చు చెప్పలేము. ఈ సంవత్సరం అలాగే అయ్యిందన్నమాట. 10 సంవత్సరం ఇలాగ ఉండదు. ఒక సంవత్సరం దిగుబడి పెరిగి రేటు 1,000 రూపాయలు పెరిగినప్పటికి 2 లక్షలు 3 లక్షలు ఒకసారి మిగిలిన మొన్న మధ్యలో ఊపు 10,000. మొన్న ఇంతకు ముందు 2 సంవత్సరాలు బాగానే రైతుకి మంచి ధర వచ్చిందని దాన్ని బట్టి కొద్దిగా పెంచుకుంటూ వచ్చేసామాట. ఈ దొండపదులు గట్ట పోతంలో అందులోకి వచ్చాం కొంచెం ఎక్కువ. ముందు 2 ఎకరాలు 3 ఎకరాలు. ఈ సంవత్సరం మీ లెక్కన ఈ విస్తీర్ణం శాతం మన ఏరియాలో ప్రతి సంవత్సరం కంటే ఎక్కువనే మీరు అనుకుంటున్నారా? బాగా ఎక్కువ. నిరుడు రేట్ లేకపోయినా కానీ అందరికి దిగుబడులు బాగా వచ్చినాయి. దిగుబడి బాగా వచ్చిన దాని మీద పచ్చి గోళ్ళు వెనక్కి వచ్చి కొద్ది ఇత్తనం వేసేటప్పటికి రేటు కూడా పెరిగింది. విజయవాడ బాగానే రేటు పెరిగితే ఇప్పుడే పెరిగింది కదా, మళ్ళీ ఏడు కూడా ఇంకా బాగా పెరుగుతుంది అన్నట్టుగానే ఆఖరిని 8,000 9,000 కూడా పట్టుకొచ్చి వేసారు రైతులు. పెట్టుబడి ఎక్కువైపోతుంది కదండి. 8,000 9,000 అనుకుంటే ఇంకా ఆ రేటు మళ్ళీ ఏడు కూడా చూపిస్తుంది అన్న కొంతమంది రైతు ఆశపడతారు. ఆశలో ఉండి వేసేసారు. ముందర మనం అమ్మినప్పుడేమో 6,000 ఉంది. మనం ఇత్తనం తెచ్చుకున్నప్పుడు 8,000 అంటే మళ్ళీ ఏడు కూడా ఇత్తనం దొరుకుతలేదు కదా, అక్కడ కూడా తక్కువ వేస్తున్నారు గట్రా అంటంతో కొంత మళ్ళీ పెంచుకుంటూ వచ్చేసారు రైతులు పచ్చిపోయి. ఇది కంద సాగు రైతు అనుభవం. కంద విత్తిన దగ్గర నుంచి 8 నెలల కాలపరిమితిలో పంట చేతికి వచ్చిందని చెప్పి రైతు శివమూర్తి గారు అంటున్నారు. ఎకరాకు 5 పుట్ల వరకు విత్తాలని చెప్పి, అంటే 25 పుట్లు అంటే పుట్టి 250 కేజీలు, ఎకరాకు 6-6.5 టన్నులు అయితే విత్తాలని, 8 నెలల కాలపరిమితిలో ఈ పంట చేతికి అందుతుందని చెప్పి, ఈ 8 ఎకరాల విస్తీర్ణంలో 1,00,20,000 వరకు సాగు ఖర్చు అయితే వస్తుందని చెప్పి అంటున్నారు. ప్రస్తుత ధరలు అయితే పుట్టి 5,000 నుంచి 52,00 వరకు మార్కెట్ పలుకుతుందని,
సొంత విత్తనం అవటం మూలంగాను ఈ రూపాయలు పెట్టుబడి పోతే ఒక ఈ ధరలను బట్టి 2 నుంచి 2.5 లక్షల వరకు ఆదాయం తీయొచ్చని, అదే కొని తెచ్చినట్లయితే పుట్టి 6 నుంచి 7,000 వరకు రైతు కొన్నాడని చెప్పి అంటున్నారు ఆయన. ఈ ధరలో ఉంటే కనుక అదే కొన్ని తెచ్చి ఈ వ్యవసాయం చేస్తే కనుక, కంద వ్యవసాయం చేస్తే కనుక భారీగా ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉందని, ఈ సీజన్లో ఈ ఏరియాలో ఎక్కువ విస్తీర్ణం వేసిన మూలంగా కంద రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పి రైతులు అభిప్రాయపడుతున్నారు.